రుణమాఫీ డ్యామేజ్ కవరేజీ, రుణమాఫీ స్పెషల్ డ్రైవ్ చేస్తామని ప్రకటన, మాఫీ కానీ వారిని శాంతపరిచే ప్లానా, ప్రతిపక్షాల విమర్శలతో తెరపైకి స్పెషల్ డ్రైవ్ తెచ్చారా, అందరికీ మాఫీ చేశామంటూ కొత్తగా ఇదేంటన్న సందేహాలు, రుణమాఫీ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో కాంగ్రెస్ ప్రకటించింది. రుణమాఫీ కాలేదంటూ రైతులు రోడ్డెక్కడంతో కవర్ చేసుకునేందుకు ఈ ప్రకటన చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే రుణమాఫీ అందరికీ చేసేశామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 15 లోపు చేస్తామన్న మాటను నిలబెట్టుకుంటామని బహిరంగ సభలో ఉద్వేగంతో చెప్పుకొచ్చారు. మరలా అయితే ఇప్పుడు మళ్ళీ ఈ డ్రైవ్ పేరుతో ప్రకటనలు ఎందుకన్నది పెద్ద ప్రశ్న. కాలం గడిపేందుకు ఇదో ప్లానా లేక కవరింగ్ డ్రామానా అని విమర్శలు వినిపిస్తున్నాయి. మాఫీ కాని రైతులకు న్యాయం చేసే దిశగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు తాజాగా ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఆధార్లో తప్పుంటే బదులుగా ఓటర్ రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటామని పేర్కొంది. రేషన్ కార్డు లేకపోతే రైతు కుటుంబాల నిర్ధారణకు సర్వే చేస్తామని తెలిపింది. ఆధార్ బ్యాంకు ఖాతాల్లో తేడాలుంటే సరి చేస్తామని కూడా తెలిపింది. మొత్తానికి రైతులు కొట్టిన దెబ్బకు రేవంత్ రెడ్డి మరొక కొత్త డ్రామాకి తెరదీసినట్టు కూడా ఇక్కడ తెలుస్తాను. ఆల్రెడీ 31,000 కోట్లకు సంబంధించి రైతుల చిట్టా, రైతుల డాటా మొత్తం నీ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. నువ్వేం చేసినావు? 2 లక్షల లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తాను. దానికి ఏం చేసినావు? ఒక ఆధార్ కార్డు లింకు పెట్టినావు. నువ్వు ఇక్కడ వచ్చి పడ్డది సమస్య. ఇక్కడ వచ్చి పడ్డది. కొందరికి రేషన్ కార్డు పెట్టినావు. ఆ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేషన్ కార్డు లేక కూడా కొంతమందికి నిన్న మహబూబాద్ నుండి ఒక రైతు ఫోన్ చేశాడు. అన్న, నాకు రేషన్ కార్డు లేదు, 2 లక్షల రూపాయలు నాకు రుణం ఉన్నది బ్యాంకుల్లో, దానికి ఏంది పరిష్కారం అన్నాడు. ఈ సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఈ రైతులను ముంచడానికి ఈ రేషన్ కార్డు అని, ఆధార్ కార్డు అని ఇట్లాంటి అన్ని లింకులు పెట్టుకుంటూ వచ్చే వరకు ఇది గందరగోళమైన సమస్యగా మారింది. ఇక ఇప్పుడు రైతుల కోపాన్ని తలబుచ్చడానికి, వాళ్ళ మెప్పు పొందడానికి స్పెషల్ డ్రైవ్ అట. ఈ స్పెషల్ డ్రైవ్ ఎప్పుడు జరగాలి? ఈ స్పెషల్ డ్రైవ్ని ఎప్పుడు చేస్తారు? ఓ వారంలో చేస్తారా? ఓ నెల రోజులలో చేస్తారా? ఇది కాలం గడిపే చర్యలు, రైతులను మరొకసారి వంచే చర్యలు మాత్రమే. ఇవ్వాలనుకుంటే ఇప్పటికే మీ దగ్గర డాటా వచ్చేసింది. ఎవరికి ఆధార్ కార్డు లేదు, ఎవరికి రేషన్ కార్డు లేదు. ఆల్రెడీ నువ్వు ఒక ఫామ్ నింపించినావు కదా 6 గ్యారంటీలకు సంబంధించి, అభయహస్తం పేరుతోటి 6 నెలల క్రితమే. ఆ ఫామ్స్ ఎక్కడ పోయినాయి? అందులో రేషన్ కార్డు ఎవరికి ఉన్నది, ఎవరికి లేదు, భూమి ఎవరికి ఉన్నది, భూమి ఎవరికి లేదు, ఎవరికి ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఎవరికి ఎంత రుణమాఫీ కావాలి అని అన్ని అందులో పొందుపరిచి నీకే ఇచ్చింది కదా. నీ సర్కార్ మీ ముఖం మీదనే కొట్టింది కదా. మరి అవి ఎక్కడ పడేసినావు? మళ్ళీ కొత్తగా స్పెషల్ డ్రైవ్ అని ఒక కొత్త డ్రామాలు అల్లుతున్నారు. ఖచ్చితంగా ఇది రైతులను మరొకసారి వంచడానికి మొదలుపెట్టిన ఆలోచన కింద చూసుకోవాలి దీన్ని.